ప్రస్తుతం భారత్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతుంది. 13 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి అందరి దృష్టిలో పడిన వైభవ్ ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో 1,10,00,000కు అమ్ముడయ్యాడు. తద్వారా వేలంలో అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో వైభవ్పై క్రికెట్ ఫ్యాన్స్ ఫోకస్ మరింత పెరిగింది. తాజాగా అండర్-19 క్రికెట్ జట్టులో కూడా ఈ చిచ్చరపిడుగు ఎంట్రీ ఇచ్చాడు. అండర్-19 ఏషియా కప్లో పాక్తో మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. 13 ఏళ్ల 249 రోజులకు ఎంట్రీ ఇచ్చి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్కు ముందు బ్రాడ్కాస్టర్తో వైభవ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన ఇన్స్పిరేషన్ క్రికెటర్ ఎవరో వైభవ్ చెప్పేశాడు. అందరూ ఊహించినట్టు ఈ యువ సంచలనం భారత్ దిగ్గజాలు సచిన్, ధోని, కోహ్లీ వంటి పేర్లు చెప్పలేదు. తనకు విండీస్ దిగ్గజం బ్రయన్ లారా ఆదర్శమని వెల్లడించాడు. లారాలో ఆడేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, తన స్టైల్ కూడా తనకు ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఈ టోర్నీ మీదే ఉందన్నాడు. తన చుట్టూ ఏం జరుగుతుందన్న విషయంతో తనకు సంబంధం లేదంటూ పరోక్షంగా ఐపీఎల్ మెగా వేలంపై వైభవ్ సూర్యవంశీ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే తన వయసుపై వస్తున్న ఆరోపణలు పట్టించుకోనని వైభవ్ స్పష్టం చేశాడు. కాగా బీహార్లోని తాజ్పూర్ గ్రామానికి చెందిన సూర్యవంశీ 4 ఏళ్ల వయసులోనే మొదటిసారి బ్యాట్ పట్టాడు. క్రికెట్ పట్ల అతని మక్కువను చూసిన తండ్రి సంజీవ్ కుమారుడి కోసం ఏకంగా సొంత ఆట స్థలాన్ని నిర్మించారు. 10 ఏళ్లకే అండర్-16 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు వైభవ్. బీహార్ అంతటా స్థానిక టోర్నమెంట్లో ఆడుతూ ఔరా అనిపించాడు. హేమంత్ ట్రోఫీ అంతర్జిల్లా టోర్నమెంట్లోనూ టాప్ స్కోరర్గా నిలిచాడు. 8 మ్యాచ్ల్లో దాదాపు 800కు పైగా పరుగులు చేశాడు. విను మంక ట్రోఫీలో 400కు పైగా పరుగులు చేయడంతో బీహార్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. తర్వాత అండర్-19 టీంకు సెలెక్ట్ అయిన వైభవ్ ఇటీవల వేలంలోనూ ఫ్రాంచైజీలను ఆకట్టుకున్నాడు. అయితే అండర్-19 ఆసియా కప్ తొలి మ్యాచ్లో మాత్రం వైభవ్ సూర్యవంశీ ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో భారత్ అండర్-19 జట్టు పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది.